శుభోదయం పిల్లలు. ఈరోజు మనము 3వ తరగతి 15వ పేజీ 7వ రోమన్లో ఫస్ట్ ఈ చూడండమ్మా. ఫస్ట్ ఈ 1వ పాఠం. మన మొదటి పాఠం ఏంటి? బాల ఏ పాఠం చెప్పండి? బాలభీముడా తొలకరి చిరుజల్లులా? మొదటి పాఠము తొలకరి చిరుజల్లులు. 2వ పాఠం బాలభీముడు. ఈ 1వ పాఠం 2వ పాఠం చదవండి. మహాప్రాణాక్షరాలు గల పదాలను గుర్తించి రాయండి. మహాప్రాణాక్షరాలు అంటే ఏంటివి? నిన్నటి పార్ట్ ఎన్నో పార్ట్ చెప్పింది నేను 11వ పార్ట్ చెప్పాను కదా. 11వ పార్టులో మహాప్రాణాక్షరాలు ఏంటివి ఒత్తి పలికే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అని అంటాం. సరే, 1వ పాఠం పేరేంటమ్మా? ఇక్కడ ఇచ్చారు చూడండి. తొలకరి చిరుజల్లులు. తొలకరి చిరుజల్లుల్లో మహాప్రాణాక్షరాలను చూసి ఆ మహాప్రాణాక్షరాలతో ఇవ్వబడినటువంటి పదాలను మనం పాఠంలో వెతికి రాయాలి. ఇక్కడ చూడండి ఏమున్నాయో. భరతమాత, ఇది తొలకరి చిరుజల్లులోని పదం భరత మాత. రత్నగర్భ, చూడండమ్మా, రెండవ భా కదా, దాన్ని మనం ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఇది మహాప్రాణాక్షరం అయింది. రత్నగర్భ చూడండి, ఇక్కడ ఒత్తు అక్షరానికి కలిగినటువంటి ఒత్తు ఉంది కాబట్టి దాన్ని మనము మహాప్రాణాక్షరాలుగా పదాలకి గుర్తించడము జరిగిందనమాట. రత్నగర్భ. దగ చూడండి, ఇది ఎన్నో దానన? 2వ దా. దీన్ని ఏ విధంగా పలుకుతాం? ధ అంటాం కాబట్టి ధగ ధగలు పలకండమ్మా. ధగ ధగలు. భారతి చెప్పాలి. భారతి. భారతమ్మ. 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 మళ్ళీ పలకండి భరతమాత, రత్నగర్భ, ధగధగలు, భారతి, భారతమ్మ. వీటిని మనము మహాప్రాణాక్షరాలతో రాయబడినటువంటి పదాలుగా మొదటి పాఠంలో గుర్తించడం జరిగింది. ఇప్పుడు 2వ పాఠం చూడండి 2వ పాఠం పేరేంటమ్మా? బాల భీముడు. మళ్ళీ చెప్పండి బాల భీముడు. సరే, దీంట్లో ఒత్తి పలికేటువంటి అక్షరాలతో రాయబడినటువంటి పదాలను మనము గుర్తించి రాయాలన్నమాట. భీముడు చూడండి, భీముడు. ఇక్కడ 2వ భా కదా మనం ఒత్తి పలుకుతున్నాం. దీనికి గుడి దీర్ఘం ఇవ్వబడింది. చూడండి ఎలా ఒత్తి పలుకుతున్నాము. భీముడు అంటున్నామా, భీముడు అంటున్నామా? భీముడు. ధర్మరాజు పలకండమ్మా. ఇక్కడ కూడా 2వ దా ఒత్తి పలుకుతున్నాము. ధర్మరాజు. దుర్యోధనుడు చెప్పండమ్మా. దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు చెప్పాలి. ధృతరాష్ట్రుడు. ధృత. ఈడ కూడా మనము ఒత్తి పలుకుతున్నాం కదా. ధృతరాష్ట్రుడు. దుఃఖం. ఈడ చూడండి 2వ కా దగ్గర మనం ఒత్తి పలుకుతున్నాం కాబట్టి దుఃఖం. ఇది కూడా మహాప్రాణాక్షరంతో కూడిన పదం ఘనుడు పలకండి ఘనుడు. ఏంటిదమ్మా ఇది? మహాప్రాణాక్షరమే కదా, 2వ గా ఉంది కాబట్టి దీనిని మనము మహాప్రాణాక్షరంతో కూడిన పదంగా గుర్తించాం. చూడండి మరలా పలకండి భీముడు, ధర్మరాజు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, దుఃఖం, ఘనుడు. వీటన్నిటినీ మనం ఏమని చెప్తున్నాం? ఒత్తి పలికేటువంటి అక్షరాలతో కూడిన పదాలను మనం ఏమని పిలుస్తామమ్మా? మహాప్రాణాక్షరాలు అని అంటున్నాం కదా. ఈ మహాప్రాణాక్షరాలతో కూడినటువంటి పదాలు ఏ పాఠంలోనివి? తొలకరి చిరుజల్లులు, బాలభీముడు. 1వ పాఠము 2వ పాఠంలో నుంచి వీటిని గుర్తించాం. మరలా ఒకసారి పలకండి. భరతమాత, రత్నగర్భ, దగధగలు, భారతి, భారతమ్మ, భీముడు, ధర్మరాజు, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, దుఃఖం, ఘనుడు. వీటన్నిటిని మనము మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలుగా మనము గుర్తించాం ఇది ఎన్నో పార్ట్ 12వ పార్ట్. అంటే బాలభీముడు పాఠం మొత్తము పూర్తయింది కదా అన్ని గ్రామర్ కావచ్చు, పాఠం కావచ్చు, మొత్తము కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీన్ని మీరేం చేస్తారంటే ఈ పదాలను లెర్న్ అండ్ రైట్ చేయాలి. సరేనా పిల్లలు?